కుట్రేశాలతోని కుతంత్రాలతోని ఇప్పటి మందం సంబరపడచ్చుగాక కానీ లాస్ట్కు గెలిచేది సత్యమే, నిలబడేది ధర్మమే. అవునా కాదా? అంతెందుకు క్యాతన్పల్లి మున్సిపాలిటీ పంచాయతీ తీసుకురాదు. ఆడ మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలిచింది. లెక్కకైతే చైర్పర్సన్ కుర్చీ కూడా బీఆర్ఎస్కే రావాలి. కానీ షెయి పార్టీకి కళ్ళు మండినాయి. క్యాతన్పల్లి కుర్చీ కోసం కేసులు గీసులు అనుకుంటా బాల్కా సుమన్ను జైలుకు పంపిరు. కానీ సత్యం నిలబడ్డది. బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలైండు. పారి ఈ ముట్టంటే చెప్పుకుందాం, న్యాయమే గెలుతుంది. ఇగో అదే మల్లో మల్క రుజువైంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీ కోసం బాల్కా సుమన్ అన్న మీద అక్రమంగా కేసులు పెట్టే కదా ఈ పార్టీ. ఆదిలాబాద్ జైలుకు పంపిర్రు. కానీ ధర్మం నిలబడ్డది. సుమన్ అన్నకు బెయిల్ వచ్చింది. 16 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైండు. డైరెక్ట్ క్యాతన్పల్లికి వచ్చి జనాలను కలుసుకున్నాడు. కేసులు జైళ్ళు కొత్త కాదు. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను ఒక్క నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడి ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరుగా 16 రోజులు. బాల్కా సుమన్ జైలు నుంచి విడుదలైందని ఎర్కౌడుతోటే ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాల సంబరాలు చేసుకున్నారు గులాబీ సైనికులు. తొవ్వ పొడుగుతా పూలు జల్లి స్వాగతాలు చెప్పారు. కాదోలా క్యాతన్పల్లి మున్సిపాలిటీకి 22 సీట్లున్నాయి. బీఆర్ఎస్ను సిపిఐ కలిసి 14 సీట్లలో గెలిచింది. షెయి పార్టీ మూలుక్కుంటా 7 జాగలలో గెలిచింది. ఇక సొంత నియోజకవర్గంలో జనం తుక్కు ఓడగొట్టుడుతోనే మంత్రి వివేక్ సారు ఇటమటమైండు. జనము ఓడగొట్టినా గానీ చైర్మన్ సీటు కోసం ఊకతాన్లాడిండా. బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా అక్రమంగా కేసులు పెట్టిరు, లాఠీ చార్జులు చేయించిరు. ఉల్టా బాల్కా సుమన్ మీదకే కేసులు పెట్టి జైలుకు పంపిరు. ఇది దుర్మార్గం కాకుంటే ఇంకేంటిది? క్యాతన్పల్లిలో ప్రజాస్వామ్యం గిట్ల కూని అవుతుంటే అందరూ నోరెళ్ళబెట్టిరు. అరే మాకు షెయి పార్టీ అద్దే వద్దు, కర్లేదానే ఓడగొట్టినాం, అయినా కానీ మేము కుర్చీలో కూర్చుంటాం, మాకు జనం ఓట్లతోని పని లేదని మంకుబట్టు వాటుడైందని జనం కాంగ్రెస్ పార్టీకి శాపాలు పెట్టిరు. ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం, ఓకే.